శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నారంటే మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు కాల్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మీ జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మీలో ఎవరికైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. ముందు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలంటే మీకు ఏం కావాలి, విద్య, ఉద్యోగమా, అయితే పెళ్ళ, లేకపోతే ఇంకా సంతానమా, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జనరల్గా మీరు నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను కనుక షూటింగ్స్లోనూ ఇలా బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. మెసేజ్ పెడితే తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి కనుక్కుంటాను. మీకు ఏం కావాలో అనేది కూడా డిస్క్రిప్షన్లో రాస్తే తప్పకుండా నేను చెప్తానండి. చాలామంది చెప్పించుకుంటారు. మా ఆది ఆస్ట్రాలజీని నేనే చూస్తూ ఉంటాను, వేరే వాళ్ళు ఎవరు చూడరు. అన్నీ కూడా నేనే జాగ్రత్తగా చూసి మీకు చెప్తూ ఉంటా. అంతేకాదండి, మన గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, మ్యాచింగ్ అంటారు సరే, వధూవరుల యొక్క జాతకాల యొక్క మ్యాచింగ్ కూడా, అవి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి చెప్తుంటాను. మీకు ఇవన్నీ కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేను వాడ్రేవ్ ఆదిని మీరు సంప్రదించవచ్చు. తప్పకుండా నేను మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు మనం డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతోందండి. ముఖ్యంగా ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ఎందుకనంటే మీ రాశిలో మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడం వలన, సెకండ్ భావంలో గురుడు ఉండడం వలన ఒక అదృష్టం అంటే ప్రతి పనులను ముందంజలో ఉంటారు. కాబట్టి శని ప్రభావం శని చూస్తాడు కాబట్టి చికాకులు, కోపము, ఆవేశము, ప్రయాణాలు, అదే పని కావట్లేదే అని చెప్పి తపన తప్ప అవేమి పక్కన పెడదాం. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి వెరీ వెరీ స్ట్రాంగ్, చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గురుడు గురించి చెప్పుకుందామండి. సెకండ్ హౌస్ లార్డ్ బాగున్నాడు. ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురుడు ఉండడం వలన 12వ ఇంటి వాడుగా భాగ్యాధిపతిగా 2వ భావంలో ఉండడం వలన విదేశీ పర్యటన చేస్తారు, అది ఖచ్చితం. 12వ ఇంటి వాడు 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్న మీ జాతకంలో కూడా చూసుకోండి. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. సో అది పక్క పెడదాం. సరే, ఏ పని మీద వెళ్తారు ఏంటి అనేది విద్య రీత్యా, పర్సనల్ విషయాల రీత్యా మళ్ళీ మన భాగ్యస్థానంలో చెప్పుకుందాం. సెకండ్ భావంలో గురుడు ఉండడం వలన చక్కటి సంగీత సాధన బాగా ఉంటుందండి. ముఖవర్చస్సు బాగా పెరుగుతుంది. కంఠధ్వని బాగా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సంగీత సాధన చేసే వాళ్ళకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, మ్యూజిక్ అంటే బాగా పాటలు పాడతారు సరే, గాయకులు వాళ్ళకి, అంతేకాకుండా యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ద్వితీయ భావంలో గురుడు చాలా చక్కటి యోగాన్ని ఇస్తాడు అన్నలో సందేహం లేదు. వాళ్ళకి వాళ్ళ పాటల రీత్యా, వాళ్ళ ప్రొఫెషన్ రీత్యా విదేశాల్లో ప్రోగ్రామ్ పెడతారు. మీరు ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న సందేహం లేదు. మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. నేను చెప్పినంత మాత్రాన అందరికీ కాదండి, ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తున్నది మాత్రం కాదు. కాకపోతే ఇది అందరికీ సూచిస్తున్నాం, అందరికీ వర్తిస్తుంది కూడా. మీరు ప్రొఫెషన్లో మీరు పాటలు పాడుతున్నారు అనుకోండి, బస్ ఆపర్చునిటీ రావచ్చు, ఖచ్చితంగా వెళ్ళచ్చు. సరే, అది పక్కన పెడదాం. ముఖ్యంగా భోజనం అండి. ఎక్కడ గురుడు ద్వితీయ భావంలో ఉంటే శుభఫలితాలు ఇస్తాడు, ఎక్కువ శుభఫలితాలు ఇస్తాడు. భాగ్యాధిపతి కూడా అయ్యాడు కదా, మీకు మంచి శుభఫలితాలు ఇస్తాడు. ఫుడ్, ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అనేది లోటు ఉండదు. పిలిచి మరీ భోజనం పెట్టే తత్వంలో మీరు ఉంటారంటే సందేహం లేదు, మీకు భోజనం పెడతారు. సరే, ఆ భోజనం పక్కకు పెడితే ముఖ్యంగా సంగీతంలో కాకుండా మీరు ఆభరణాలు కొనుక్కోవడానికి, విద్యలో బాగా రాణించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 4th భావంలో కుజుడు కూడా చెప్పుకుందామండి. కుజుడు ఉచ్చ స్థితిలో అంటే రెట్రోగ్రెషన్లో అంటే నీచలో బలం తక్కువగా ఉన్నాడు అంటాం కదా. ఇప్పుడు బలవంతుడు అయిపోయాడు కుజుడు. బలంగా ఉండడం వల్ల మీరు చదువులో బాగా రాణించడము, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా డెవలప్ అవడము, క్రమేపీ డెవలప్ అవడము. మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, బట్ అందరికి కాదు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వారంలో మీరు వాహనాలు, గృహాలు, భూములు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భాగ్యాలు చెప్పుకుందాం. కుజుడు బలవంతుడు అయిపోయాడు కాబట్టి వాళ్ళకి మంచి భూముల యొక్క సేల్స్, ఫ్లాట్స్ అమ్మకాలు ఎక్కువ జరుగుతాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి. అందుకనే కదండి మీకు భూములు బాగా కొనుక్కోబోతున్నారు. వాహనాలు కూడా కుజుడు కారకుడు అవుతాడు. అంతేకాకుండా మీ భూములు అంటే గృహాలు కొనుక్కోవడం కూడా ఆయనే కారకుడు కదా. చాలా బాగున్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. మీరు రాసేది మీకు చేయకపోతే మాకు చేస్తాడా, అద్భుతం. అంతే కుజుడు బాగున్నాడు కాబట్టి 4th భావంలో వ్యవసాయదారులు ఉంటారు సరే, వాళ్ళకి పంటలు బాగా లాభాలు రావడానికి, పంటలు బాగా పండడానికి అవకాశం ఉంది. కానీ పంచమ స్థానాన్ని శని చూస్తాడండి, అంత అద్భుతమే కాదు. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. కానీ 6వ భావంలో మాత్రము కేతు ఉండడం వలన, గురుదృష్టి ఉండడం వలన చక్కటి విద్యలోను, భూములు, వాహనాలు, ఇందాక చెప్పినట్టుగానే అలా ప్రతి పనిలోనూ సక్సెస్ అవ్వడాలు, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడాలు, అలాగే రాజకీయ నాయకులకి బాగుండడాలు బాగుంటుంది వాళ్ళకి. మీరు విద్య రీత్యా కానీ లేకపోతే విద్య కానీ అదే ఇంటర్వ్యూస్ కానీ వెళ్తున్నప్పుడు గ్రూప్స్ రాయండి, గ్రూప్స్లో సెలెక్ట్ అవుతారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 7వ భావంలో రవిచంద్ర కుజులు బుధులు ఉన్నారు. అంటే మీ సప్తమంలో కాదండి, 8వ స్థానంలో ఉన్నారు. మీకు 8వ స్థానంలో కనుక రవి బుధ చంద్రుడు ఉన్నారంటే, చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ గజకేసరి యోగం ఏర్పడింది. అది పౌర్ణమి కూడా అవుతుంది, పౌర్ణమి అమావాస్య అవుతుంది. సో రవి బుధుల కాంబినేషను గురుదృష్టి వల్ల ఆడిటర్స్గా బాగా ఉండడము. ఆడిటర్స్ అంటే గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యుటరీ ఆడిటర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, సిఎంఈ అంటారు సరే, వాళ్ళకి ఆడిటర్స్, ఆడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతే కదండి, రవిబుధుల కాంబినేషను జ్యోతిష్య శాస్త్రజ్ఞులు ఉంటారు సరే, జ్యోతిష్య పండితులు, ఆస్ట్రాలజర్స్, వాళ్ళకి చక్కగా బాగుంటుందండి. ధనము, కీర్తి ప్రతిష్టలు, వాగ్దాటి, ముఖవర్చస్సు వాళ్ళకి జనాలకి ఆకట్టుకుంటారని అర్థమవుతుంది. అంతేకాకుండా సైంటిస్టులకి 7వ భావం కదండి, అద్భుతంగా ఉంటుంది. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అద్భుతం. సో ఇవన్నీ మనం భాగ్యస్థానం కూడా చెప్పుకుందాం కంటే, ఏదేమైనా 2వ భావంలో రవి బుధులు ఉండడం వల్ల మీకు మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల అనురాగము, మీ వ్యాపార విస్తరణ పెంచుకోవడము, అంతేకాకుండా మీ వ్యాపారంలో భాగస్వాములు కూడా చేర్చుకోవడము అద్భుతం అండి. ఎందుకంటే గురుదృష్టి ఉన్నంతసేపు చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు. అదే 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. 8వ స్థానం శుక్రుడు ఒక అంత పెద్ద ప్రాబ్లమే కాదు, ఒక్కరోజు అంటాడు భాగ్యంలోకి వెళ్ళిపోతున్నాడు ఆయన. భాగ్యంలో ఇక్కడ చూడండి, మీ రాశికి భాగ్యస్థానంలో శుక్రుడితో కలిసిన చంద్రుడు కూడా వచ్చేసాడు. అంటే ఏంటంటే 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు చంద్రుడు ఉంటాడు. చంద్రమంగళ యోగం అంటాడు. కుజుడి యొక్క దృష్టి భాగ్యస్థానానికి ఉంది, శుక్రుడికి ఉంది. అంటే భాగ్యంలో 2nd హౌస్ లార్డ్ అయ్యాడు. మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు. విపరీతమైన సంపదలు పెరుగుతాయి. విపరీతమైన సంపదలు పెరగడం అందరికీ కాదండి, మీ జాతకాల ప్రకారం చెప్తే, నేను అందరికీ చెప్పట్లేదు. అదంటే చాలామందికి ఈ రిఫ్లెక్షన్ ఉంటుంది. అంటే భాగ్యస్థానంలో శుక్రుడు అంటే కళారంగం, భాగ్యస్థానంలో కళారంగం అంటే మీరు సినిమా రంగంలో ఉన్నారనుకోండి, అయితే టెలివిజన్ రంగంలో ఉన్నారు, ఖచ్చితంగా మీరు చాలా బాగా డెవలప్ అవుతారు. సినిమాలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీత సాధన, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు సరే, వాళ్ళకి, అంటే మణిశర్మ గారు కానీ, తమన్ గారు కానీ, ఇలా కొన్ని నాకు తెలిసిన పేర్లు చెప్తున్నాను అనుకోండి. ఆ మ్యూజిక్ వాళ్ళకి, డ్యాన్స్ కంపోజ్ చేసే వాళ్ళకి, కళారంగంలో కళా తపస్సు ఉన్న వాళ్ళకి, డైరెక్టర్స్, నిర్మాతలకి అంటారు కదా. మీ దాంట్లో చాలామంది ఉన్నారు, మేషలగ్నం వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అండి ఈ వారం మొత్తం కూడా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, ఖచ్చితంగా బాగుంటారు. అంతేకాదు ఆభరణాలు, బంగారు ఆభరణాలు, డ్రెస్సెస్ అవి కొనుక్కోవడం, వస్తువులు కొనుక్కోవడం బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటుందండి. శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడంటే హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశాలు వెళ్తారు. మీరు ఎంఎస్లు కానీ అవి చేసుకోవడానికి, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శుక్రుడు చాలా బాగున్నాడు. అంతేకాకుండా శుక్రుడు వలన తీర్థయాత్ర, గురుదృష్టి కూడా ఉంది కదండి, తీర్థయాత్రలు చేయడము, గురువుగారిని సందర్శించడము, పీఠాధిపతులని సందర్శించడం బాగా జరుగుతూ ఉంటుంది. మీకు లాభస్థానంలో మీకు దశమ స్థానం గురించి చెప్పాను ఇందాక. దశమంలో శుక్రుడు గురించి, భాగ్యంలో శుక్రుడు అయిపోయాడు, దశమంలో చంద్రుడు కాబట్టి ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అవుతారు. వేద పండితులకి చాలా బాగుండడము, ఇవన్నీ శుక్రుడు కారకత్వంలో దశమ స్థానం చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంటే మీరు ప్రొఫెషనల్గా బాగా సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీరు బాగా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. లాభంలో శని మీకు బాధకుడు అవుతాడండి. చరలగ్నానికి శని బాధకుడు అవుతాడు. అయినప్పటికీ లాభంలో ఉన్నాడు కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కొంతమందికి కంప్యూటర్స్, హార్డ్వేర్స్ ఉంటాయి సరే, అమ్మకాలు జరుగుతుంటాయి కదా వాళ్ళకి. అంటే ఈ శని కారకత్వం ఉన్నటువంటి ఫార్మా రంగం, వీళ్ళందరూ కూడా లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ వ్యయభావంలో రాహు అంత మంచివాడు కాదండి. అంటే గృహాల్లో పీడలు, శారీరక శ్రమ, కొద్దిగా ఇబ్బందులు అందరికీ కాదండి, కొంతమందికి. ఏదేమైనా గురుబలం మీకు బాగుంది, అద్భుతం. కుజబలము ఉంది, అలాగే శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు పాపి అయినప్పటికీ 7th హౌస్ లార్డ్ దశమంలో ఉంటే
విదేశ పర్యటన. 12వ ఇంటి వాడు 2వ ఇంట్లో ఉన్నాడు, 7th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు, ఖచ్చితంగా ఫారిన్ వెళ్తారు, అవకాశాలు ఉన్నాయి. అందరికి కాదు, కొంతమందికి మాత్రమే. సరే, ఈ విధంగా ఉందండి. ముఖ్యంగా ఈ వారం మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలండి. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన స్కంద పంచమి, స్కంద షష్ఠి 6వ తారీఖు 7వ తారీఖు వస్తున్నాయండి. అలా చేస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వారం అంతానండి, మనకి ఈ నెల నుంచే కూడా మార్గశిర మాసం స్టార్ట్ అయింది కూడా. ముఖ్యంగా మార్గశిర మాసంలో శ్రీమన్నారాయణుని విష్ణుమూర్తిని పూజించాలి మనం. సో అది పూజించడం వల్ల ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాదండి, ముఖ్యంగా ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి ప్రభావం ఎక్కువ ఉంది మనందరికీ. అన్ని రాసుల వాళ్ళకి అన్ని రాసుల వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉంది. ముఖ్యంగా 6వ తారీఖు 7వ తారీఖు అండి, ఇందాక చెప్పినట్టుగా స్కంద సప్తమి, అలాగే షష్ఠి, పంచమి షష్ఠి, సప్తమి కాదు, స్కంద పంచమి, స్కంద షష్ఠి. అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఈ 2 రోజులు విశేషమైనటువంటి రోజులు. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా పూజిస్తారో, అష్టోత్తరాలతో పూజిస్తారో, అయితే పుట్టలో పాలు పోస్తారో, లేదా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకుంటారు, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి పూజించిన పెళ్లి కాని వాడికి పెళ్ళి అవ్వడం, వివాహ శుభకార్యాలు జరగడం, పెళ్లి కాని వాళ్ళకి అనమాట. అంతేకాకుండా సంతానం లేని వాళ్ళకి సత్సంతాన యోగ్యత కలిగించడము, భార్యాభర్తల విషయంలో అనురాగం కలిగించడము, తగాదాలు లేకుండా చేయడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల సుబ్రహ్మణ్య స్వామి యొక్క పట్టు అంటే శక్తి ఉంటే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారండి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా బాగా డెవలప్ చేస్తాడు ఆయన. ఉద్యోగం భద్రత ఇస్తూ ఉంటాడు ఆయన. సో సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల మీరు ఏ కోరిక కోరుకున్న మంచి కోరికలు ఆ రంగంలోనూ మీరు మీ జాతకాల ప్రకారము, మీ యొక్క రాశుల ప్రకారము సంపదలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన, ఈ వారం రోజులు ఆయన కొలవడం వలన అద్భుతమైన ప్రగతి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రతిభ ఉంటుందండి. ఎందుకంటే ఇంతకుముందు కుజ ప్రభావం లేదు, ఇప్పుడు కుజుడు దిగ్బలతలో ఉండి ఆయన వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఒక్కరిగతిలో ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత పూజలు చేసుకుంటే అన్ని విధాలుగా సర్వదా రక్షిస్తుంటాడు. సుబ్రహ్మణ్యుడు అండి, సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుడు అంటే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. మీరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు దర్శించండి, విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు, అన్ని రంగాల్లోనూ ముందంజలో మీరు ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.